తిథులలో ఏకాదశి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏకాదశి వృత్తాంతాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు వెరసి 10 ఇంద్రియాలతో ఈ లోకంలో ఉండే సమస్తమైన పనులు మనం చేస్తూ ఉంటాం. ఈ చేసే పనుల ద్వారా లభించే ఫలితాన్ని ఈ దేహం పొందవలసి ఉంటుంది. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మనం చేసేటటువంటి సమస్త కర్మల ఫలితాన్ని పరమాత్మునికి అర్పించడం ఏకాదశి తిథి ప్రత్యేకం. నా చేత పరమాత్ముడు ఈ కర్మలన్నీ ఆచరింపజేస్తున్నాడు, నేను నిమిత్తమాత్రుడిని, నిమిత్తమాత్రురాలిని అనుకోవడమే ఏకాదశి ప్రత్యేకత. అలా అనుకోవాలి అంటే ఈ 10 ఇంద్రియాలకు శక్తిని ఇవ్వడం తగ్గించాలి. అంటే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఆహారం తీసుకోవడం ద్వారా ఇంద్రియ వ్యవస్థ బలోపేతమై మనస్సును తోసిపారేస్తుంటుంది. మనస్సుకు బలాన్ని ఇవ్వాలి, ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఇది గుర్తించిన సనాతన ఋషి ప్రపంచం ఏకాదశి ఉపవాస తిథిగా నిర్ణయం చేస్తూ శుక్లపక్షము, కృష్ణపక్షము రెండింటిలో కూడా ఏకాదశి తిథి వస్తుంది. శుక్లపక్షంలో మనం తీసుకునేటటువంటి ఉపవాస వ్రతం కారణంగా మూలాధారము, అనాహతము, ఈ 3 చక్రాలు మధ్యలో ఉండేటటువంటి చక్రంతో సహా కలుపుకొని ఇవి శుద్ధమవుతాయి. అనాహతం వరకు, దేహాన్ని హృదయభావం వరకు శుద్ధి చేసేటటువంటి శక్తి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఉంటుంది. విశుద్ధము నుంచి ఆజ్ఞాచక్రము, సహస్రారము వరకు ఉండేటటువంటి 3 చక్రములు కృష్ణపక్షంలో ఉండేటటువంటి ఏకాదశి ఉపవాస వ్రతం కారణంగా పరిశుద్ధమవుతాయి. వెరసి దేహాన్ని శుద్ధం చేసేటటువంటి శక్తి ఏకాదశికే ఉంది కాబట్టి ఉపవాసం పాటించాలి అంటూ నిర్ణయించాయి ఋషిలోకాలు. తీసుకునే ఆహారం పాదం, కాలి బొటనవేలు నుంచి శిరస్సు, శిఖ, ముడి వరకు ప్రసరించేటటువంటి వేగం, ప్రయాణించే, ప్రవహించే, ప్రసరించే వేగాన్ని గణన చేసిన ప్రాచీనులు 180 డిగ్రీల ప్రమాణంలో లెక్కించి ఏకాదశి తిథి కాలానికి ఆ ఏకాత్మత లయబద్ధమైనటువంటి శక్తి ప్రపంచం ఉదరం, తినే పదార్థాన్ని జీర్ణం చేసేటటువంటి ఉదరమండల వ్యవస్థ పైన కేంద్రీకృతం అవుతుంది అని గ్రహించారు. ఏకాదశి నాడు ఉపవాసం పాటిస్తే ఉదరమండలంలో ఏ పదార్థము లేని కారణం చేత కిరణ రూపంలో ప్రసిద్ధమయ్యేటటువంటి ఈ శక్తి అక్కడ తాకి శరీరమంతా వ్యాపిస్తుంది, శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఇంతటి వైజ్ఞానిక కోణంలో ప్రాచీనులు పరిశీలన చేసి ఏకాదశి నాడు ఉపవాసం సర్వశ్రేష్టం అన్నారు. ఇది మర్చిపోయి ఆధునికులు అల్పాహారం తీసుకోవాలి, ఒక పూట భోజనం చేయాలి, ఇన్ టైం ఫాస్టింగ్, టిమ్ టైం ఫాస్టింగ్, 16 అవర్స్ ఫాస్టింగ్, ఇలాంటి ఏవో పేర్లు చెబుతూ శనివారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, సోమవారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం, నా పెళ్లి రోజు ఉపవాసం, తప్పు చేశా కదా, ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తూ రకరకాలుగా జనాలు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పు. శాస్త్రం ప్రకారంగా 15 రోజులకు ఒకసారి ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చెయ్యాలి. ఎలా చేయాలి? దశమి నాడు రాత్రి ఉపవాసం, ఏకాదశి పొద్దున రాత్రి ఉపవాసం, ద్వాదశి ఉదయం భోజనం, మళ్ళీ ద్వాదశి రాత్రి ఉపవాసం. వెరసి దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులలో 4 పూటలు భోజనాన్ని విడిచిపెట్టడం. దశమి ఉదయం తినాలి, దశమి రాత్రి మానివేయాలి. ఏకాదశి ఉదయం, ఏకాదశి రాత్రి, ద్వాదశి ఉదయం తినాలి, ద్వాదశి రాత్రి మళ్ళీ అభోజనం. ఇలా చేస్తే హరివాసరం, సంపూర్ణమైన ఏకాదశి వ్రత పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఏకాదశి వ్రతము కన్నా మరి ఎక్కువ వ్రతమేది? ఇలాంటి కథలను రుక్మాంగదుడి చరిత్ర అనే కథల పేరిట, ఇటువంటి కథల పేరిట ప్రాచీనులు చెబుతూ ఏకాదశి ఉపవాసం సర్వశ్రేష్టం అన్నారు. ఇది విషయం.